కలుగును గాక. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆరోగ్యం బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన మాటలు ధ్యానించిపోవడానికి దేవుడు మనకు కృప చూపించినందుకు కృతజ్ఞతలను చెల్లిద్దాం. మరి అందరూ బాగున్నారు కదా? ప్రార్థనతో ప్రారంభించుకొని దేవుని మాటలను మనము యోహాను సువార్తను ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఎంత వరకు మనము దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ దేవుని మాటలను వింటూ ఉన్నప్పుడు మన హృదయములని పవిత్రపరిచి మన జీవితానికి ధన్యత కలుగజేస్తుంది. అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువు నందు విశ్వాసం ఉంచాలని ప్రభుపేట మనవి చేస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. జీవంగల దేవ, కృపా సత్య సంపూర్ణమైన యేసు స్వామి వందనాలు. ఈ దినమున మా తండ్రి సజీవంగా మమ్మల్ని అందరినీ ఉంచి మరి గత రాత్రి అంతా